దాదాపు 3.5 కోటి ప్రాపర్టీ ఇది. ఆ రోజు నీళ్ల కూలికి 40 లక్షలకు అమ్ముకున్నాను నేను. నాకే వ్యాపకం లేదండి. ఇప్పుడు ఇలాంటిది ఉంటే నేను ఏదైనా షాప్ పెట్టుకొని బతకడానికి తప్పితే ఏమీ లేదు. ఎందుకంటే ఇలా ఇంకోటికి ఇస్తే నాకు ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఎవరికి అద్దెకి ఇవ్వదలుచుకోలేదు. నేను ఏదో షాప్ పెట్టుకొని నాకు వ్యాపకం లేదు. నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. అండి నాకు ఇక్కడ గుంటూరు రోడ్డు బైపాస్ జంక్షన్లో 130 గదుల స్థలం ఉందండి. నేను 2003 నుంచి 2008 దాకా అగ్రిమెంట్ ఇచ్చాను అసోసియేట్ ఆర్డర్ సర్వీస్ అనే వాళ్ళకి. అది 2005 ప్రైవేట్గా మారింది. కానీ వ్యాపారం వాళ్ళే చేస్తున్నారు కాబట్టి నాకు అద్దె సకాలంగా అంతవరకు చెల్లించారు. అగ్రిమెంట్ అయిపోయినాక నేను గౌరవంగా వచ్చి అడిగితే 2008కి అయిపోయిందండి అగ్రిమెంటు. అయిపోయినమ్మట అడిగితే సమాధానం చెప్పకుండా అద్దె కట్టకుండా పీడిఎం కోర్టులో కేసు వేశారు. దాన్ని నేను ఫైట్ చేస్తుంటే తర్వాత పొజిషన్కి వేసుకున్నాను. వాళ్ళు వేసిన కేసు వాళ్ళు అప్పీల్ కాలేదు, డిస్మిస్ అయ్యింది. నేను వేసిన కేసు నాకు డిగ్రీ అయితే ఫస్ట్ అప్పీల్ వెళ్ళి కోర్టు ఖర్చులు కట్టలేదని చెప్పి ఇదయింది. దానివల్ల నేను ఫస్ట్ అప్పీల్ వెళ్ళాను, సెకండ్ అప్పీల్ వెళ్ళాను హైకోర్టుకి. దానిలో అక్రమంగా ఉంటున్నారు అని చెప్పి నాకు స్వాధీనం చేసుకోమని అంటూ కింద కోర్టు ద్వారా స్వాధీనం చేసుకోమని ఇచ్చారు. అది 2025 మార్చిన మేలో నాకు జడ్జిమెంట్ వచ్చింది. 3 నెలల తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోమని. నేను ఆ 3 నెలలు అయిపోయినాక నాకు L5 దెబ్బ తగలడం వల్ల 3 నెలలు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు నాకు నా సైట్ నేను స్వాధీనం చేసుకున్నానండి జడ్జిమెంట్ పరంగా. నాకు మే 2025 సంవత్సరం అవుతుంది సార్. ఇంటి పన్ను కానీ ప్రతిదీ నేనే చెల్లిస్తున్నాను. వాళ్ళు ఈ రోజుకి అగ్రిమెంట్ అయిపోయిన కాడి నుంచి 18 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ₹1 నాకు చెల్లించింది లేదు. నేను ఆస్తి పరంగా కానీ చాలా నష్టపోయాను. నాకు చట్టం న్యాయం చేస్తుందని చెప్పి నేను 18 ఏళ్ళు పోరాడాను. నాకు అలాగే న్యాయపరమైన జడ్జిమెంట్ వచ్చింది. ఈ రోజున నా సైట్ని నేను స్వాధీనం చేసుకున్నాను. అసోసియేట్ ఆర్డర్ సర్వీసే. కానీ వాళ్ళది ఇప్పుడు మీరు నెట్లో కొట్టినా గూగుల్ మ్యాప్స్లో కొట్టినా వుడ్ కాంప్లెక్స్ అని చూపించింది. ఇక్కడ అసలు ఏమీ లేదని ఏసీటీఓ గారు ఇచ్చారు. అలాగే మా కోర్టు జడ్జి గారు కూడా ఇచ్చారు. అటు జర బాగున్నాయా కాలం